మంగళగిరి. వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మగువ మెచ్చే చీర కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మగువ మెచ్చే చీర కార్యక్రమంకి మనం మంగళగిరి వచ్చేసాం. మంగళగిరి అనగానే ప్రతి ఒక్కరికి రెండు విషయాలు టక్కుమని గుర్తొచ్చేస్తాయి. ఒకటి, ఇక్కడ ఎంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినటువంటి పానకాల లక్ష్మీ నరసింహస్వామి అయితే, రెండవది మన మంగళగిరి చేనేత చీరలు. మంగళగిరిలో సంబంధించిన చేనేత పరిశ్రమైన, చేనేత కళాకారులైన ఆ నేతన్నలు తయారు చేసే చీరలు, అలాగే ఇక్కడ తయారయ్యేటువంటి ఉత్పత్తులు జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు ఉంది. మనం మగువ మెచ్చే చీర కార్యక్రమంలో భాగంగా మనం మంగళగిరి వచ్చేసాం కాబట్టి ఇక్కడ చీరల యొక్క విశిష్టత గురించి, అలాగే చేనేత పరిశ్రమ గురించి తెలుసుకుందాము. అదే తెలుసుకోవాలంటే పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వచ్చేసాం కాబట్టి మొట్టమొదటిగా ఆ స్వామిని దర్శనం చేసుకొని మిగతా విషయాలన్నీ తెలుసుకుందాం. పదండి. సో మీరు చూస్తున్నట్లుగా మనము మంగళగిరిలో ఉన్నటువంటి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వచ్చేసాము. చక్కగా ఆయన్ని కూడా దర్శనం చేసేసుకున్నాము. మరి ఇక్కడ ప్రధాన అర్చకులైనటువంటి దివి పద్మనాభాచార్యులు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి, అలాగే ఏ ఏ రోజుల ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు, ఏంటి, ఈ వివరాలన్నీ గురించి తెలుసుకుందాము. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి అనేటువంటి పానకాల నరసింహస్వామి ఎగువ సన్నిధిలో ఉన్నాం. ఈ ఎగువ సన్నిధి భూమండలంలో స్వయం వ్యక్త స్థలాల్లో ఒకటిగా చెప్పుకోబడుతుంది. అయితే భగవంతుడు చెప్పాడ, భక్తులు మీరు తెచ్చిన దాంట్లో నేను కొంత మాత్రమే త్రాగి మిగిలింది మీకు ప్రసాదంగా ఇస్తాను అని. అందువల్ల మనం తెచ్చిన దాంట్లో కొంత త్రాగడం, మిగిలింది ప్రసాదంగా ఇవ్వడం ఈ స్వామి యొక్క మహత్యం. ఇది పానకాల స్వామి ఎగువ సన్నిధి. సో ఇప్పుడు ఆ పానకాల లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసేసుకున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, చేనేత పరిశ్రమలకి వెళ్దాము, నేత కార్మికులతో మాట్లాడేసేద్దాం, ఇక్కడ చీరల యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. పదండి. హాయ్. హాయ్, మీ పేరు? నా పేరు శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి గారు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? నేను 10 ఇయర్స్ నుంచి. 10 ఇయర్స్ నుంచి చేనేత పరిశ్రమలో ఈ నేత చీరలు చక్కగా నేయడమే చేస్తూ ఉన్నారనమాట. ఎక్కడ నేర్చుకున్నారు? నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేర్చుకున్నాను. ఓకే, 10 ఏళ్ల నుంచి. అంటే 10 ఏళ్ల కంటే ముందర చేనేత పరిశ్రమ ఇంకా బాగుంది, ఇప్పుడు కొంచెం తగ్గింది అని అంటున్నారు కదా, నిజమేనా? అలా ఏం లేదు, ఎప్పటికప్పుడు బాగానే ఉంటుంది. ఎప్పటికప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఈవిడ నేస్తున్న చీర ఏంటో తెలుసా? నేను చూసాను ఆల్రెడీ ఒక చీర. మీరు పట్టుకోండి, ఆల్రెడీ ఒక చీర నేసేసారు, ఇక్కడ ఉంది. ఇదిగో ఇప్పుడు ఇక్కడ నేస్తున్న చీర ఇదనమాట. అంటే చంద్రకాంతం కలర్ కదా ఇది. ఏమంటారు దీన్ని? అంటే ఏం డిజైన్ అలా ఏం లేదా, ప్లెయిన్ సారీయా? ఓకే. సో మనకేంటంటే ఇదిగో ఇలా ఉంటుంది. మంగళగిరిలో మంచిగా పట్టు చీరలు ఇలా నేస్తున్నారు. ఇదే రెండో శారీ కూడా ఇక్కడ నేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా శారీ చూడడానికి మాత్రం. సో ఇలా ఈ చీరని నేయడానికి ఎన్ని రోజులు పట్టింది? 2 రోజులు పడుతుంది. 2 రోజుల్లో అయిపోతుందా? సో 2 రోజుల్లో ఈ చీర నేయడం అయిపోతుందా? మామూలుగా అయితే ఎక్కువ టైం పడుతుంది కదా ఇలాగా మనం చేత్తో నేసిన శారీస్ అయితే. ఉదయం 9 దగ్గర నుంచి సాయంత్రం 6 వరకు నేస్తూనే ఉంటాం. ఓకే, ఎప్పుడెప్పుడు? ఉదయం 9 దగ్గర నుంచి సాయంత్రం 6 వరకు. ఓకే, ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు. అలా అంటే 2 రోజుల్లో ఒక చీర నేసేటట్టయితే మీకు నెల రోజుల్లో 15-14 చీరలు మినిమం కంప్లీట్ అవుతాయా? అంటే టార్గెట్ కూడా అదేనా? ఓకే. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? రాజేశ్వరి. రాజేశ్వరి గారు, చక్కగా అమ్మవారి పేరు పెట్టుకున్నారు మీరు. ఈ నెలలో మీరు ఇప్పటివరకు ఎన్ని చీరలు నేసారు సుమారు? 15 శారీస్. 15 చీరలు నేసేసారు అప్పుడే? ఓకే. ఎన్ని నెలల నుంచి ఉన్నారు ఈ వృత్తిలో? నేను 15 సంవత్సరాల నుంచి ఉన్నా. 15 సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతున్నారు. అయితే 15 సంవత్సరాలకు ముందర చేనేత పరిశ్రమ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది?
అప్పుడు మీద ఇప్పుడు కొంచెం బెటరే మా చిన్నప్పుడు దగ్గర బెటర్ మారిందంటారా? ఓకే, ఇప్పుడు చేనేత చీరలు ఎక్కువగా కొనుక్కుంటున్నారా? అందరూ దృష్టి పడిందా? కొనుక్కుంటున్నారు అందరూ. అంటే ఈ మధ్య కాలంలో కాస్త చేనేత చీరలు కొనుక్కోవడం తక్కువైపోయినాయి, వేరే వేరే పవర్లూమ్ శారీస్ కొనుక్కోవడం ఎక్కువైపోయింది కదా. మరి అలా ఎక్కువ అవడం వలన మీకు పని తగ్గుతూ ఉంటుంది కదా, మరి దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? మామూలుగా చేనేతయే కొనుక్కోవాలని మేము అనుకుంటున్నాం, మాకు పని కల్పించినట్టు ఉండిద్ది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత వయసు వచ్చిన తాత చాలా కష్టపడతారు. ఈ ఏజ్లో మనమైతే ఎంత చక్కగా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవాలని చూస్తాము, రెస్ట్ కూడా తీసుకుంటాము. కానీ ఈ ఏజ్లో ఇంత కష్టపడాల్సినంత అవసరం ఏంటి? అసలు ఇంత కష్టపడుతుంటే రోజువారీ కూలి ఎంత వస్తుంది? ఎన్ని చీరలు నెలకి నేయగలుగుతున్నారు? ఈ వివరాలన్నీ కూడా మనం అడిగేద్దాము. తాతగారు మీరు ఎన్నేళ్ళు? నాకు ఇప్పుడు 60 అమ్మ. 60 ఏళ్ళు. 60 ఏళ్లలో కూడా ఇంత కష్టపడుతున్నారు కదా, ఎన్నేళ్ల నుంచి పని చేస్తున్నారు? నేను 10 సంవత్సరాల పిల్లోడు కానీ ఇదే పని. బాబా, ఇప్పటి వరకు నేను 10 సంవత్సరాల నుంచో 15 సంవత్సరాల నుంచో విన్నాను, కానీ ఆయనకి 10 సంవత్సరాలు ఉండగా ఇక్కడ పని చేస్తున్నారంటే ఎంత గ్రేటో కదా. 50 సంవత్సరాల నుంచి అంటే మరి ఎప్పుడు కళ్ళకి సంబంధించిన ప్రాబ్లం అంటే చేతులు లాగడం, బేకడం ఇట్లా ఏం అనిపించలేదా? ఉంటాయా? మరి ఏంటి దానికి ఏం రెమెడీస్ చేసేవాళ్ళు? ఏది మెడిసిన్ ఏదో వాడుతాం పిల్లలు అంతే. కానీ అన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, మరి ఇప్పుడు ఈ వృత్తిలో కొంచెం డబ్బులు తక్కువ వస్తున్నాయి. మీరు అన్నట్టుగా 200 రోజు కూలీ వస్తున్నాయి అని అన్నారు. దీంట్లో ఇప్పుడు మనకి డబ్బులు మీరు తక్కువ వస్తున్నాయి అని అంటున్నారు కదా, మరి ఈ వృత్తి కాకుండా ఇంకో వృత్తి ఎప్పుడు ఎంచుకోలేదా? ఇంక మరి మనం ఏ పని చేయలేమమ్మా. ఎండలో పనులు, బయట పనులు, సొన్నం పనులు ఇవన్నీ ఉంటాయి అనుకో, మనం వాటిలోకి వెళ్ళలేము. ఇది అలవాటు అయిపోయింది. మనం ఫస్ట్ నుంచి 10 సంవత్సరాలు పెట్టి దీని మీద మనం మరి రోజు అంతే. మరి కొలవొట్టి మీద నమ్మకం, ఆమె నమ్ముకొని ఉన్నాం. ఏదో అలాగే ఏదో కాలక్షేపం అయిపోతుంది. ఎప్పుడైనా బయట తినడానికి ఆలోచన ఏమన్నా వచ్చిందా? బయట ఎప్పుడు తినలేదు. ఏదో మొన్న అప్పుడు 15 రోజులు మా ఆవిడ లేకపోతే మినీ భోజనం 100 రూపాయలు మీరు సంపాదించేదాంట్లో సహా అక్కడికి మరి ఇంట్లో మరి ఎవరు లేరమ్మా. ఇంట్లో అమ్మ లేదు, అమ్మాయి వెళ్ళిపోయింది అత్తగారి ఇంట్లో. అయ్యో, మరి ఒక్కడనే కదని చెప్పి ఏది ఆ 100 రూపాయలు మినీ భోజనం తెచ్చుకొని మధ్యాహ్నంకి రాత్రికి 2 పూటలకు అదే తినేవాడిని. అయ్యో బాబోయ్, నిజంగా సంపాదించేదాంట్లో సహా ఒక పూట భోజనానికే ఖర్చు అయిపోతే మిగతా 100 రూపాయలు ఎక్కడికి వస్తాయి, ఎలా వస్తాయి? అసలు ఏం కావాలి కాక మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, అసలు మీ కష్టానికి తగ్గ ఫలితం రావాలంటే ఏం చెయ్యాలి? ఎవరు పట్టించుకున్న నాయకులు ఎవరు లేరు. ఏ ప్రభుత్వం వచ్చినా అంతే అంటారు. లేదు. మా చేనేత కార్మికుల గురించి పట్టించుకునే నాదులు ఎవరు స్టడీగా ఎవరు లేరమ్మా. పట్టించుకోవడం అంటే ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తారంటే మరి వాళ్ళు ఏదో మాకేదో దారి చూపించాలి కదమ్మా. అదే మీరు ఏ దారి కోరుకుంటున్నారు? ఇప్పుడు మేము సావుకర్ దగ్గర తెచ్చుకోవాలి, మెటీరియల్స్ అన్ని ఆయన ఇస్తాడు, సారీ చేసి చెప్పాలి మనం. ఇప్పుడు ఆయన బాగానే ఉన్నాడు, అంతే కదా. మధ్యలో పాపం నలిగిపోతున్నారు. మనదేం లేదమ్మా, మన కష్టం సాకిరే మంది. సావుకర్లు బాగానే ఉంటారు, మంది సాకిరి. ఓకే, అంతే. చూసారు కదా చేనేత కార్మికులు ఎంత కష్టపడుతున్నారో పాపం. వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ మనకు ఒక చీర తయారవ్వదనమాట. మరి వాళ్ళ కష్టాన్ని గుర్తించి అందరూ ఇహ నుంచి కూడా చేనేత వైపు మగ్గు చూపడానికి, ఆ బట్టలు కొనుక్కోవడానికి ప్రయత్నించండి. పాపం వీళ్ళు కూడా కాస్త ఆనందంగా ఉండి కడుపు నిండా భోజనం చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ తాతగారు. మీ కష్టానికి తగ్గ గుర్తింపు రావాలని నేను కూడా కోరుకుంటాను మనస్ఫూర్తిగా. సో హ్యాండ్లూమ్స్కి పవర్లూమ్స్కి మనం డిఫరెన్స్ ఎలా కనుక్కోవాలి అని చాలామందికి ఈ విషయం అయితే తెలియదు. ఈవెన్ నాకు కూడా అయితే తెలీదు. ఈరోజు నేను ఆ విషయాన్ని తెలుసుకోవడానికి వచ్చేసాను. సో ఇక్కడ బాబాయ్ గారు అయితే రెడీగా ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం ఆ రెండింటికి మధ్య తేడాని ఎలా కనుక్కోవచ్చు అని. నమస్తే, మీ పేరు? నా పేరు సాంబశివరావు. సాంబశివరావు గారు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? నేను వచ్చి నా వయసు 16 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఇప్పుడు 55 సంవత్సరాలు, నాకు 56 సంవత్సరాలు. మీకు 16 సంవత్సరాలు ఉన్న దగ్గర నుంచి ఇది స్టార్ట్ చేశారనమాట. సూపర్ సార్. మరి ఎట్లా నడుస్తుంది చేనేత పరిశ్రమలో ప్రెసెంట్ గా? ఎలా ఉంది? ప్రెసెంట్ ఏముంది, చేసుకోవడం, తినడం, మనం బతకడం అంతే వరకే, అంతేగాని మిగిలేదు ఏముండదు. రోజువారీ జస్ట్ తినడానికి లేకపోతే ఏదైనా డాక్టర్ దగ్గర చిన్న వెళ్ళడానికి మాత్రమే ఖర్చులు, అంతే. బాబాయ్ గారు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు మామూలుగా ఈ మధ్యకాలంలో పవర్లూమ్స్ వచ్చేటప్పటికి అసలు ఏది పట్టో ఏది హ్యాండ్లూమ్తో తయారు చేస్తారు, ఏది పవర్లూమ్ అనే విషయాన్ని మేము ఎలా గుర్తించలేకపోతున్నాం. అవి కూడా రేట్లతో అమ్మేస్తున్నారు, ఇవి అమ్మేస్తున్నారు. ఎలా గుర్తించాలి అనే విషయం చెప్పండి. ఇంకో చెప్పిన దీంట్లో పొట్టు వచ్చింది, ఇదేమో కాటన్ పొట్టు వచ్చింది, పట్టు. ఆ తర్వాత పుట్టు టైపులోనే కోన్లు వచ్చినాయి. కోన్లు అది కూడా పుట్టు ఉన్నట్టే ఉంటుంది. ఓకే. కొంతమంది దళారులు ఏం చెప్తున్నారంటే ఆ కోన్ నేపించి తక్కువ రకం పుట్టు కింద అమ్మేసుకుంటున్నారు. ఓకే, కోన్ తో నేయించి తక్కువ రకం కింద అమ్మేసుకుంటున్నారు అంటారు. కోన్ నేసి పుట్టు కింద అమ్మేస్తున్నారు. వీళ్ళకి కొనే వాళ్ళకి అర్థం కాల.
అర్థం కాక ఏం చేస్తున్నారంటే పుట్టి అనుకొని కొనేస్తున్నారు. అట్లా ఈ పరిశ్రమ చీరాల్లో దెబ్బతింది బాగా. దెబ్బతిని మొగ్గాలన్నీ ఆగిపోయినాయి. చీరాలు ఈపిరిపాలు చీరాలు ఏంటి ఇప్పుడు ఈ మంగళగిరిలో కూడా అట్లాగే జరుగుతుంది. అయ్యో అవును అవును. ఇప్పుడు మీరు చీర ఇలా నేయడానికి ఇక్కడ ఎస్పెషల్లీ హ్యాండ్లూమ్స్ అయితే ఇలా టైట్ గా ఉండడానికి ఇలా ఇవన్నీ పెడతారు కదా. మామూలుగా పవర్ లూమ్స్ అయితే అట్లా ఏమి ఉండదు కదా. అది కూడా ఒక గుర్తుగా అని చెప్పొచ్చు కదా. అంటే ఇప్పుడు ఈ హోల్స్ ని బట్టి కూడా ఇదిగో ఇక్కడ ఈ ఉన్న హోల్స్ ఉన్నాయి చూసారా మధ్య మధ్యలో. ఇప్పుడు ఈ షేడ్ పెట్టామే షేడ్ లేకపోతే దీంట్లో కుదరదు. ఆల్రెడీ ఇదిగో ఇవంతా కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్ ఈ హోల్స్ ని బట్టి కూడా మనము హ్యాండ్ తో తయారు చేశారు అనే విషయం కూడా చెప్పొచ్చు అనుకుంటా కదా. పవర్ లూమ్ అయితే పెట్టాల్సిన పని లేదు. అలాగే ఎడ్జ్ లో కూడా చీర ఎడ్జ్ లో కూడా ఎండింగ్ లో కూడా తేడా ఏదో వస్తుందంట కదా. స్ట్రైట్ గా కాకుండా కొంచెం ఇలాగా ఏమంటారు వంకరగా అటు ఇటుగా కటింగ్స్ అలా ఉంటాయంట కదా చీర ఎండింగ్ లో. అది కూడా మనకి మామూలుగా ఈ కాటన్ లోనా లేకపోతే దేంట్లో అయినా సరే ఇట్లా హ్యాండ్లూమ్ తో అంటే మీరు తయారు చేసిన శారీస్ కటింగ్ ఎడ్జ్ లో స్ట్రైట్ గా ఉండకుండా కొంచెం వంకర టింకర్ గా అలా ఉంటుంది. పవర్ లూమ్ లో స్ట్రైట్ గా ఉంటుంది అని కూడా విన్నాను. అది కూడా పవర్ లూమ్ అంటే ఒకటే రకంగా వచ్చింది. ఇది మామూలుగా మనిషి నేచర్ కదా. కుడియడంగా తేడా వస్తా అట్లా వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి కూడా మనం గుర్తించవచ్చు అంటారు. అయితే చూసారు కదా ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ శారీ. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఒక ముఖ్య పట్టణం మంగళగిరి. ఇక్కడ చేనేత వృత్తి సుమారు 500 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నట్లుగా కొన్ని శాసనాలు చెబుతున్నాయి. గోల్కొండను పాలిస్తున్న కుతుబ్ షాహీల కాలంలో అప్పటి పనుల భారం భరించలేక కొంతమంది చేనేత కార్మికులు వలస వెళ్లినట్లుగా కూడా శాసనాల ద్వారా తెలుస్తోంది. చేనేత కళకు పుట్టినిల్లుగా ఉన్న మంగళగిరి సంప్రదాయ చీరలకు పెట్టింది పేరు. మంగళకరమైన సందర్భాలన్నిటికీ మంగళాన్నిచ్చే చీరగా మంగళగిరి చీరకు గుర్తింపుంది. ఈ చీరలు దేశ విదేశాల్లో ఖ్యాతి పొందాయి. ఈ చీరలలో సుమారు 100 రకాల డిజైన్లుంటాయి. ఒకే రంగుతో కూడిన చీరలకు కలంకారీ కళను ఇక్కత్ శైలిని జోడించి ఇక్కడి కళాకారులు వస్త్రాలు రూపొందిస్తారు. ఒక వస్త్రం పడుగు పేకలు దారాల ద్వారా మగ్గం ద్వారా అల్లి వస్త్రాలు నేస్తారు. ఆ తర్వాత ఈ వస్త్రాన్ని టై అండ్ డై పద్ధతిలో అద్దకం చేస్తారు. నిజాం డిజైన్ అనేది ఈ వస్త్రం యొక్క మరో లక్షణం. జరీ ట్రైబల్ డిజైన్స్తో పత్తి నుండి తయారు చేస్తున్న ఏకైక ప్రసిద్ధ చీరలు ఈ మంగళగిరి చీరలు. ఈ చీరలను స్థానికంగా గల నరసింహస్వామి దేవాలయంలో కొన్ని అర్చన చేసే సందర్భంగా వాడతారు. ఒకప్పుడు అంటే 25-20 ఏళ్ల క్రితం మంగళగిరి చేనేత వస్త్రాలంటే కేవలం పెద్ద వయసు వారికి అన్నట్టుగా ఆ పరిధిలోనే వ్యాపారాలు సాగేవి. అప్పటిదాకా ఉన్న డిజైన్ల స్థానంలో నిజాం నిర్మాణాలను పోలిన డిజైన్స్తో బోర్డర్లను రూపొందించడం మొదలుపెట్టాక వ్యాపార సరళి మారింది. అన్ని వయసుల వారిని ఆకర్షించేలా నిజాం డిజైన్స్తో మంగళగిరి చీరలు క్రమేణా మార్కెట్ను పెంచుకోవడం ఆరంభమైంది. ఇప్పటికీ మంగళగిరి చీరల్లో నిజాం బోర్డర్ డిజైన్లకే గిరాకీ ఎక్కువ. దీనికి కూడా ఓ కారణముంది. అప్పట్లో వాణిజ్య అవసరాలకు అనుగుణంగా నిజాం డిజైన్లను చీర బోర్డర్లో వేయడం కేవలం మంగళగిరి చేనేతకారుల వల్లే సాధ్యమైంది. ఆ కళా నైపుణ్యం ఇప్పటికీ కొనసాగుతోంది. మంగళగిరిలో ప్రస్తుతం 5,000 చేనేత కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. గతంలోని మంగళగిరి చీరలకు జియోగ్రాఫికల్ ఐడెంటిటీ కూడా దక్కింది. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాల నుంచి ఉన్నారా? ఈ బాబాయ్ చేసి చేసి చాలా అలసిపోయినట్టున్నారుగా. ఎంత కష్టపడుతున్నారు కదా. అసలు గట్టిగా అదే మా వృత్తి బయటకు వెళ్ళి చేయలేక ఈ పనులకి అలవాటు పడిపోయి దీంట్లో అలాగా. అవునా? ఏదైనా మేము చేసుకుంటే ఇది లేదంటే డైలీ అవ్వదు. ఒక రోజు ఓసారి 2 రోజులు పడుతుంది. ఒక నెలకి ఒక చీర 2 రోజులు పడుతుంది అంటే నెలకి 14-15 చీరలు నేస్తారా? లేదు, ఇది అయిపోతే మళ్ళీ 2 రోజులు సెలవు వస్తుంది. ఇది అతికించుకోవాలి బారుకేంటి అయితే 2 డేస్ సారీ నేసిన మళ్ళీ 2 రోజులు మిగతా ప్రాసెస్ చేయడానికి టైం ఇది మొత్తం ఇది 5 సారీలు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది మొత్తం ఇలా ఒక పోగా అతుక్కోవాలి. మళ్ళీ అందుకే వచ్చినాయా? మళ్ళీ మొలగట్టుకోవాలి. మరి ఇవన్నీ అతుక్కోవాలి. ఒక రోజు పడుతుంది. అలా చెప్తుంటేనే ఇంత టైం పట్టిందంటే అసలు అది చేస్తే ఇంకెంత టైం పడుతుందో కదా. మై గాడ్, చేతి మగ్గాల పైన తయారు చేసే శారీస్ని కట్టుకోవడమే తగ్గిపోయింది కాబట్టి కాస్త మనం కూడా ఇలాగా చేనేత వాటిపైన దృష్టి పెడితే కనుక పాపం వీళ్ళు కూడా ఆనందంగా ఉంటారు, కడుపు నిండా తింటారు, నచ్చిన బట్టలు వేసుకుంటారు, కంటి నిండా కూడా నిద్రపోతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్స్ అలాట్. మంచి కలర్ఫుల్ శారీ
నేస్తున్నారు. సో చూద్దాం ఆవిడ పేరు ఏంటో, ఆవిడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఏంటి, ఆవిడ ఈ వృత్తిలో అసలు ఎలా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారా లేదా కనుక్కుందాం. హలో, మీ పేరు? శివలీల. శివలీల గారు చూస్తే మాత్రం చాలా హ్యాపీగానే కనిపిస్తున్నారు మొత్తానికి. ఉన్నారా? ఓకే. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి. వావ్, అసలు కళ్ళు మూసుకొని కూడా చేసేస్తారు పని అయితే. అంటే కొంచెం మరీ కళ్ళు మూసుకొని కొంచెం. ఓకే, సరే. మరి ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్నారు కదా, లైక్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ బాగుంటుంది బయట కన్నా కూడా. మాకు మామూలుగా రెగ్యులర్గా అందరూ బయట చేనేత ఇంట్లో పెట్టుకుంటారు, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఇక్కడ కొంచెం బెనిఫిట్స్ ఉన్నాయా? ఇక్కడ బాగుంటది. మాకు 3 పచ్చాలు నేస్తాము నెలకి. అందరి మీద మాకు మజూరు కూడా పచ్చానికి 1000 రూపాయలు ఎక్కువ ఉంటది. ఓహోహో, సో కాస్త హ్యాపీగానే సాగుతుంది అనమాట అయితే. అవును. నమస్కారం తాతగారు, మీ పేరు? రామచంద్రరావు. రామచంద్రరావు గారు, ఎన్ని ఏళ్ళు అయింది మీరు స్టార్ట్ చేయబట్టి, చేనేత పరిశ్రమలో వర్క్ చేయబట్టి? 10 సంవత్సరాల వయసు నుంచి బిగిన్ చేశా. 10 సంవత్సరాల? మీకు 10 సంవత్సరాలు ఉన్న దగ్గర నుంచి స్టార్ట్ చేశారా? బాబ్రే బాబు, ఎంత కష్టం కదా అసలు. మామూలుగా మజూరులు అంటే 10 రూపాయలే అంతే. అప్పట్లో స్టార్టింగ్ లో, వెరీ స్టార్టింగ్ లో 10 రూపాయలు రోజుకే ఒక చీర వేస్తేనా? మొత్తం మాది 24 గజాలు నేస్తే 10 రూపాయలు. 10 రూపాయలే. మరి ఇప్పుడు? ఇప్పుడు ఏమన్నా 400. అయ్యా, అంతేనా పెరిగింది? 400లేనా? ఓకే. సో మరి అప్పట్లో చేనేత పరిశ్రమ ఎలా ఉండేది, మరి ఇప్పుడు ఎలా తయారైంది? టెక్నాలజీ పెరిగింది కానీ మాకు ఉపయోగం లేదు. మీకు ఉపయోగం లేదు, ఎందుకంటే వేరే పవర్ లూమ్స్ వాటి మీద వీటి మీద ఫాస్ట్ గా చేసేస్తున్నారు. పవర్ లూమ్ అయితే రోజు 40 గజాలు నెయ్యచ్చు, దీని మీద అయితే నెయ్యలేవు. సో కాకపోతే దీని మీద నెయ్యాలంటే కొంచెం కష్టం కదా. 5 గజాలు అయితే కష్టం, అసలు చాలా కష్టపడాలి. మనకి ఇదిగో మీకు స్పెట్స్ కూడా అందుకునే వచ్చినాయా? అవునా? 15 సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నాను. 15 సంవత్సరాల నుంచి పెట్టుకొని అయినా కూడా తగ్గకుండా. అవును, అసలు మీరు ఓన్లీ కష్టమే పడుతున్నట్టున్నారు, అసలు ఏమి తినట్లేదా? అయిపోయింది, వయసు అయిపోయింది. అయ్యా, 60 సంవత్సరాల్లో ఇప్పుడు మీకు మొట్టమొదటి నుంచి నాకు ఇంత ఉంటాయి. మీకు ఎన్నేళ్ళు? ఇప్పుడు 66 సంవత్సరాలు. 66 సంవత్సరాలలో కూడా ఇంత కష్టపడుతున్నారంటే అసలు నాకైతే గుండె తరుక్కుపోతుంది అబ్బా, నిజంగా. నేనైతే ఇలాంటివి చూడలేకపోతున్నాను. ఇప్పటికైనా కాస్త ఇంట్లో కూర్చుందాము, నేను 10 సంవత్సరాల నుంచి దీంట్లో ఉన్నాను, కాస్త రెస్ట్ తీసుకుందాం అనే ఫీలింగ్ మీకు కలగలేదా? లేదా? కలగదా? ఎందుకు అలాగా? అయిపోవచ్చింది కదా టైం. అట్లా అంటారేంది? సో మీరు హ్యాపీగా ఉంటే మేము కూడా హ్యాపీగా ఉంటాం. ఇలాంటి మంచి మంచి చీరలు, ఈ చీరల గురించి చెప్పచ్చు కదా మాకు, ఈ మంగళగిరి శారీస్ గురించి. మంగళగిరి శారీస్ రాష్ట్రంలో ప్రథమం. అక్కడ చెప్పండి. మొట్టమొదటి మంగళగిరి పేరు, తర్వాత పోసింపల్లి, ఉప్పాడ, రకరకాల చిత్తూరు, అటు కంచి, చీరాల. మరి మీ బాడీ అప్పుడప్పుడు ఇంత పని చేసినప్పుడు సెట్ అవ్వాలి, మళ్ళీ మనం పుంజుకోవాలి, ఇక మనం రెస్ట్ తీసుకోకుండా ఉండాలి అంటే మీరు ఏం చేస్తారు? దానికి రెమెడీస్ ఏంటి? రెమెడీస్ ఏముంది, మామూలుగా చేసుకోవటం. మామూలుగానే ఏం చేస్తారు అంటున్నా? చేసేది ఏం లేదు. ఏం చేయరా? రెస్ట్ తీసుకుంటారా? నిద్రపోతారు కదా అలాగా? నైట్ పూట 2 గంటలు నిద్రపోతాం, నిద్ర పట్టదు రైతు కూడా అసలు. అవునా? నిద్ర పట్టదు కూడా? అయ్యో. ఓకే తాతగారండి, థ్యాంక్ యూ. మంగళగిరిలోకి వచ్చేసాము. మంగళగిరిలో ఫేమస్ షాప్ ఒకటి ఉంది, అదే నందం హ్యాండ్లూమ్స్ అనమాట. సో నందం హ్యాండ్లూమ్స్లోకి నేను వచ్చేసి నాకు నచ్చిన సారీ పిక్ చేసుకున్నాను. సో మరి ఇంత బాగా వీళ్ళే దగ్గరుండి చీరలన్నీ నేయిస్తూ ఉంటారు కాబట్టి అసలు కొత్తగా ఏ కలెక్షన్స్ వచ్చినాయి ఏంటి ఇవన్నీ కూడా అడిగేద్దాము. హాయ్ అండి, మీ పేరు? నా పేరు భువనా నందం. భువనా గారు, మీ శారీ కూడా చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. మీరు కూడా పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఇక్కడ నేసిన శారీస్ అయినా అసలు బయట ఇప్పటివరకు ఎప్పుడు కొనుక్కోలేదా? ఇక్కడ నుండి షాప్ నుండే అన్ని కట్టుకుంటాను. అసలు షాప్ నుంచి మంచి కొత్త చీరలన్నీ వచ్చేస్తాయి కదా. నాకైతే చాలా జలసీ ఉందప్ప ఆవిడ శారీని చూస్తే సీరియస్ గా. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. సో ఇది కొత్త ట్రెండ్ అనుకుంటా కదా ఇప్పుడు మీరు కట్టుకున్న శారీ? నేను కట్టుకున్నది అయితే సాముద్రిక పట్టు శారీ. ఓ ఓకే. అంటే ప్యూరెస్ట్ అన్నమాట. ఇంకా మార్కెట్ లో ఇంకా దీనికంటే ఫైనెస్ట్ ప్యూరెస్ట్ అని ఇంకెక్కడ ఉండదు. సో ఇదే అన్నమాట, ఇంకా పీక్ ఇదే. ఓకే. సో అయితే మనకి ఇన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు కదా, లైక్ ఈ మధ్య కాలంలో మనకి ట్రెండ్ మారుతున్న కొద్దీ ఏంటంటే ఆ జనాలు కస్టమర్స్ అందరూ కొత్తగా చీరలు కావాలి, ఇంకా ఏదో వెరైటీలు కావాలి అని కోరుకుంటూ ఉంటారు. సో మరి ఆ వెరైటీలకు తగ్గట్టుగా మన మంగళగిరిలో ఈ నందం హ్యాండ్లూమ్స్ అంటే మీరు డిజైన్స్ ఏమైనా చేస్తున్నారా, చేయడం జరిగిందా? అలా చేస్తే కనుక మాకు కొన్ని చూపించారు. ప్రజెంట్ అయితే చాలా మోడల్స్ అవైలబుల్ గా వచ్చాయండి. సో వాటిలో కొన్ని అయితే నేను ఇప్పుడు చూపిస్తాను. సో మంగళగిరి అనగానే ఫస్ట్ ఏమనుకుంటారంటే పెద్దవాళ్ళ చీరలు చిన్న పిల్లలకి సరిపోవు ఫీల్ అయిపోతూ ఉంటారు కదా. సో ఇలాంటివైతే మన
ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అన్నమాట. యాక్చువల్గా ఇవి ఇంగ్లీష్ కలర్స్ అంటారు. యూజువల్గా మనం ఏంటంటే ఏ రెడ్ గ్రీన్ బ్లూ ఎల్లో ఇలాంటి వాటికి ప్రిఫర్ చేస్తాం. కానీ ఈ రోజుల్లో అందరూ పేస్టల్ కలర్స్ తో పాటు ఇదిగో ఇలా ఇంగ్లీష్ గ్రే చాలా పేస్టల్ షేడ్స్ అయితే అవైలబుల్. ఇదంతా ఏంటి ఇలాగా హోల్స్ పడ్డట్టుగా ఇలా ఉంది? ఇదంతా మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ వైట్ శారీ ఉంటుంది కదండి. ఆ వైట్ శారీ మీద వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇట్లా థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేసుకుంటారు. సో మీరు ఆ హోల్స్ చూసుకోవచ్చు అనమాట. ఈ థ్రెడ్ ఎంబ్రాయిడరీని తర్వాత శారీ డై చేశాక రిమూవ్ చేశాక అందుకనే వైట్ శారీ పైన చేశారు కాబట్టి ఆ వైట్ కరెక్ట్ గా అలా ఉంది, మిగతాదంతా కూడా కలర్ అయిపోతుంది డైయింగ్ చేసిన తర్వాత. వావ్, వెరీ స్వీట్, సూపర్ ఉందండి. దీన్ని అయితే నీడిల్ షిబోరి శారీ అంటాం మనం. అయితే నీడిల్ షిబోరి శారీ. ఎస్. ఓకే, చూడ్డానికి చాలా బాగుంది, వెయిట్ లైట్ గా ఉంది. మరి కాస్ట్ ఎలా ఉంటుందో? కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉంటుందండి. సో ఏదైనా కూడా మినిమం 4000 లోపే పడుతుంది. 4000 లోపే. ఇంతకీ ఇది ఎన్ని గ్రామ్స్? ఇది మనకు వచ్చి 300 గ్రామ్స్ నుంచి ఉంటుందండి. 300 గ్రామ్స్ అంటే చాలా లైట్ వెయిట్ సారీ. 4000 లోపల పడుతుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్స్ అలాట్. చూస్తున్నారు కదా, తెలుగు రాష్ట్రాలలో కేవలం మంగళగిరి అనే కాదు, చేనేత పరిశ్రమ సాగుతున్న ప్రతి ప్రాంతంలోని చేనేత కార్మికులకి ప్రభుత్వం అండగా ఉంటూ వారికి ఆధునిక పద్ధతులు కూడా అలవాటు చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా వృద్ధిలోకి తీసుకొచ్చినట్లయితే వాళ్ళ బతుకులు కూడా ఖచ్చితంగా బాగుపడతాయి అని చెప్పచ్చు. అంతేకాకుండా విదేశీ వస్త్రాలపైన మోజు ఎక్కువగా ఉన్న మన ప్రజల్ని స్వదేశీ వస్త్రాల వైపు, అది కూడా చేనేత మీద ఎక్కువ దృష్టి పడేలాగా కనుక ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లయితే చేనేత పరిశ్రమకి మళ్ళీ పూర్వ వైభవం ఖచ్చితంగా వస్తుంది అని కూడా చెప్పచ్చు. ఇది ఇవాల్టి మన మగువ మెచ్చే చీర కార్యక్రమం, చేనేత డే స్పెషల్ మంగళగిరిలో.